2009 సెప్టెంబర్ 2వ తారీఖున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆ చనిపోయినాడు అంటే ఆయన హెలికాప్టర్ మిస్ అయింది అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు అనేది తెలీదు. ముంబైలో ఉన్నాడంటారు, హైదరాబాద్ లో ఉన్నాడంటారు. మరి హైదరాబాద్ లో ఉన్నవాడైతే ఆ హెలికాప్టర్ ఎక్కడైతే మిస్ అయిందో కర్నూలు జిల్లా పరిధి నల్మల అడవుల్లో మిస్ అయింది కదా. మరి తండ్రి ఆచూకీ కోసం వెతకడం కోసం కర్నూలు అయినా వెళ్ళాలి కదా ఆయన, కానీ వెళ్ళలేదు. కర్నూలు అయితే వెళ్ళలేదు, అది పక్క. రఘువీరారెడ్డి గారు, డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, వాళ్ళప్పుడు రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ మంత్రులు, వాళ్ళు ఒక 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు. రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ మిస్సింగ్ అయితే ఎక్కడైందా అని తెలుసుకోవడం కోసం వెళ్ళారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. అక్కడ లోకల్ లీడర్స్ తోటి కలిసి, లోకల్ ప్రజలతో కలిసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. మొత్తానికి ఆర్మీ వాళ్ళు, అంటే ప్రభుత్వం వైపు నుంచి ఆర్మీ వాళ్ళు కూడా సెర్చింగ్ చేశారు కదా. ఆర్మీ వాళ్ళు ఆ స్పాట్ ని కనిపెట్టి అక్కడికి వెళ్ళారు. తర్వాత ఆ స్పాట్ కి ఈ మంత్రులు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి బాడీని హైదరాబాద్ తీసుకు అయితే ఆ బాడీని తీసుకొచ్చిన క్రమంలో ఎవరికైనా దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది. ప్రజలంతా ఏడ్చారు కదా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చనిపోవటం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం కావాలని ఆశ పుట్టింది. సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. తండ్రి శవం పక్కన పెట్టుకొని తండ్రి వల్ల ఖాళీ అయిన సీఎం కుర్చీ కోసం జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడు. తండ్రి మరణం మీద కాదు,